ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మొక్కుని నేను తీరుస్తానని చామంతి తీసుకుంటున్నా నేనేం అడ్డు చెప్పలేకపోయాను. ఏంటో చామ్, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ప్రతిసారి రోజాకి సహాయం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఏ కాళ్ళు తనకే కాలుతాయా? నీకు కాలవా? పోనీ నువ్వింట్లో వాళ్ళ గురించో లేదంటే మంచి కోసమో ఆలోచించి చేసిన ఏ ఒక్క పనినైనా ఇంట్లో వాళ్ళెవరైనా మెచ్చుకున్నారా? మంచి పని చేశావని కనీసం అభినందించారా? తన కోసం నువ్వు ఏ పని చేసినా చేసిన ప్రతిసారి తిట్లు తింటూనే ఉన్నావు. అయినా నువ్వు మారవు. మనం చేసేది మంచి అని అందరికీ తెలిసేలా చేయాల్సిన అవసరం లేదు. మనకి మంచి అనిపిస్తే చాలు. మీరు నా గురించి ఏం బాధపడకండి. దేవుడి మొక్కు నేను సంతోషంగా తీరుస్తాను. ఈ ఎండలో మీరెందుకు? మీరు కారులో ఉండండి, మేము వచ్చేస్తాం. ఏం పర్లేదు. నువ్వెండలో వస్తుంటే నేను మాత్రం కారులో వస్తానా ఏంటి? నేను మీతోనే వస్తాను. ఎందుకు బాబు? మళ్ళీ అమ్మగారు చూస్తే తిడతారు. మీ ఇద్దరిని చూసినా తిడతారు. అసలు నన్ను పంపించిందే వదిన ఎలా వస్తుందో చూసి రమ్మని. నేను వెళ్ళానంటే వదినని తీసుకురాకుండా ఎందుకు వచ్చావని అంటారు. రోజా లేదనే చెప్పాల్సి వస్తుంది. అవసరమా? రండి వెళ్దాం. అంత ఎండలో తను కష్టపడుతుంటే చూడటం మిస్ అయిపోతున్నాం కదా భ్రమరా. ఎందుకొదనా? వీడియో కాల్ చేస్తే ప్రేమ్ చూపిస్తాడు కదా. రే, ఏమండి? మీ వదిన నడుస్తుందా? పాపం, ఈ ఎండకి ఎలా నడుస్తుందో ఏంటో. నా కోడలు ఎలా ఉందిరా? అసలు నడవగలుగుతుందా లేదా? లేదమ్మా, నడుస్తుంది. అది కాదు, నడుస్తోంది అంటే ఎలా నడుస్తుందో ఒకసారి చూపించు. ఇందాక నుంచి తనని చూడాలని అల్లాడిపోతున్నాన్రా. నాకు చూపించు. వద్దులేమ్మా, నువ్వు చూస్తే బాధపడతావమ్మా. అంటే అంత కష్టపడుతోందా నా కోడలు? అలా అయితే నేను తప్పకుండా చూడవలసిందే. ఒక్కసారి చూపించరా. ఎండన పడి ఎంత బాధపడుతుందో, ఎంత అల్లాడిపోతుందో. నా కోడల్ని చూపించమంటే నువ్వు చూపించవేంట్రా? చూపిస్తున్నానమ్మా. రే, నా కోడల్ని చూపించమంటే సూర్యుని చూపిస్తావేంటి? అంటే ఎండలా ఉందమ్మా. తన ఫేస్ చూపించాలంటే డైరెక్ట్గా లెన్స్ మీద సన్ రేస్ పడుతున్నాయి. చూడు. సరే సరే, ఆ కాళ్ళైనా చూపించు. ఇదిగోమ్మా.
చాలు చాలు, నేనింక చూడలేను. మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలో నా కోడలు ఒట్టి కాళ్లతో ఆ విధంగా నడుచుకుంటూ వస్తుంటే నేను చూడలేకపోతున్నాను. కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయిరా. తను రాగానే డాక్టర్ గారికి చూపించాలి. ప్రేమ్, దగ్గరుండి రోజాని జాగ్రత్తగా తీసుకురా. అలాగే అమ్మా. అదేంటొదినా, ఎంత దూరం నడిచినా కానీ ఎక్కడ కాలు ఆగట్లేదు, నడుస్తూనే ఉంది. నేనే మొండిదాన్ని అనుకుంటే నాకంటే మొండిదది. ఇంకా రావాల్సిన దూరం చాలా ఉంది కదా. నాకు తెలిసి అది ఎక్కడి దాకా రాలేదు. చూద్దాం ఇంకెంత దూరం నడుస్తుందో. ఎండ బాగా ఎక్కువగా ఉంది. అరికాళ్ళు కాలిపోతూ ఉంటాయి. కాస్త తొందరగా నడవమ్మా, త్వరగా వెళ్ళిపోదాం. చామ్, నీకెందుకు ఈ కష్టం? పద, కార్లో వెళ్ళిపోదాం. ఇంత దూరం నువ్వు కష్టపడి మోసినా తీరా అక్కడికి వెళ్ళాక ఆ రోజా చేతికి ఇవ్వాల్సిందే కదా. కష్టం నీది, అందరి దగ్గర మెప్పు మాత్రం ఆవిడదా? అయినా వాళ్ళ మొక్కు వీళ్ళ మొక్కు నువ్వెందుకు మోయడం? మోసింది చాలు, కారులో వెళ్ళిపోదాం పద. చూడు బాబు, దేవుడి విషయంలో అవతలి వాళ్ళ మొక్కు కూడా మనం తీర్చే అవకాశం ఇచ్చాడంటే అది మన అదృష్టం బాబు. మొక్కుబడి మొక్కుకున్న మీరు ఏ కారణం చేతైనా తీర్చకపోతే అది ఎవరో ఒకరు తీర్చాలి. లేకపోతే ఆ ఇంటికి కీడు జరుగుతుంది. నీకు జరగదు కదా. అదేంటి బాబు అలా అంటారు? నాకు మీకు మనందరికీ నీడనిచ్చే ఇల్లది. ఒక పూట అన్నం తింటున్నాము అంటే వాళ్ళిచ్చిన డబ్బులతోనే కదా. యజమాని తిట్టినా కొట్టినా ఉప్పు తిన్న విశ్వాసం ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.